శ్రీమాత్రే నమః. పుండరీకాక్ష, అది ఉచ్చరించింది ఆదిపరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదవు, నిరాకారి అయిన పరాశక్తిని ఎరుగవు. అందుకని పరమగుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో నీ కోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది వేదసారం. సూక్ష్మరూపంలో దేవీ భాగవతం, సకల శుభావహం, సర్వశాస్త్రసారం, మహావిద్యా ప్రకాశకం. దానికన్నా తెలుసుకోదగింది ముల్లోకాలలోనూ లేదు. నువ్వు మహాదేవికి ఇష్టుడివి కనుక నీకు ఉపదేశించింది. మరిచిపోక ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండు. సుపుత్ర సుఖ. అప్పటి నుంచి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభికమలం నుండి చతుర్ముఖుడు జన్మించాడు. అతడికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చి పడింది. హరిని శరణు వేడాడు. అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు మధుకైటబులను ఇద్దరిని సంహరించి మళ్ళీ మునుపటిలాగానే ఆ శ్లోకార్ధ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మకు సందేహం వచ్చి, ఏమిటి జపిస్తున్నావు? నువ్వే అందరికంటే అధికుడివు కదా అని ప్రశ్నించాడు.